కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ హమస్ డే. హమస్ ఈజ్ ఎ న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ డిష్. A jar of chickpeas, bit of salt, touch of lemon juice, freshly minced garlic and bit of oil. These are the major ingredients with lots of vegetable salads. It's a very very delicious dish. అందుకే దీనికంటూ ఒక స్పెషల్ డే వచ్చింది. అది కాకుండా ఈరోజు 13th మే మా మామయ్య గారి అంటే మై ఫాదర్ ఇన్ లాస్ గొట్టిపాటి వెంకట్రామయ్య గారి ఫస్ట్ డెత్ యానివర్సరీ కూడా జరుపుకుంటున్నాము. So he is a very nice man. As a person, he did all the things for his children and for his family, what he can do. And he was also a government retired principal. మనమందరం కూడా మీరందరూ కూడా మా ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా ఫ్యామిలీ ఏంటి, మన ఫ్యామిలీ కథాకమలం, మనందరం ఒకటే కదా. అందరిది కథాకమలంలో చెప్పకపోవచ్చు, కానీ చెప్పిన వాళ్ళది కూడా స్వార్థం అని మాత్రం అనుకోవద్దు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ మెన్షన్, రైట్? అండ్ ఐ విష్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ గొట్టిపాటి ఫ్యామిలీ విల్ flourish and help the society in one or the other way. మరి కథలోకి వెళ్ళిపోదాము. కథ నక్క ఆశ. నక్క ఆశ చూద్దాం అదేంటో. ఒక అడవిలో ఒక జిత్తులు మారి టక్కరి నక్క ఉండేది. భలే ఉంది కదా, జిత్తులు మారి టక్కరి నక్క. దానికి ఆశ ఎక్కువ, అన్నీ తనకే కావాలనే పేరాశ. ఆశ కాదంట, పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం సాగిస్తూ ఉండేది. అలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజానని వేసుకుని వెళ్తున్నాడంట. లేడిని చంపేసి భుజాన్ని వేసుకుని వెళ్తున్నాడు. అది ఆ రోజుల్లో పిల్లలు. ఈ రోజుల్లో అలా చేస్తే ఏం చేస్తారు? జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెడతారని కాదు, మనం కూడా అలా చేయకూడదు కదా, తప్పు కదా వేటాడటం. అంతలో అతనికి అడవి పంది కనిపించిందంట. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడంట. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదంట. పాపం. అది కోపంతో వేటగాడి పైకి దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయిందంట. అయ్యో బాబాయ్, చాలామంది చనిపోయారు పిల్లలు. ఆ పంది విలవిల తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి నలిగి అది చనిపోయిందంట. అంటే నాకేమనిపిస్తుందంటే, మరణించిన వారు ఉంది కదా మనకి భగవద్గీతలో, మరణించిన వారు చనిపోక తప్పదు, మరి చనిపోయిన వాళ్ళు జనయించక తప్పదు. మరి చూద్దాం కథలో ఏమవుతుందో. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసిందంట. చూసి ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించటంతో దాని పేరాస అంతా ఆనందంగా మారిపోయిందంట. ఆ నక్కకు అసలే దురాశ కదా, పేరాస కదా. వేటగాడు పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉందంట. అంటే ఏదో ఒక దాని ఇంటెస్టైన్ ఆ బాణానికి చివరిగా తగిలి వేలాడుతూ ఉందిమాట. ఈ 4 మాంసం తర్వాత తాపీగా తినవచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అనుకుందంట. చూసారా, దానికి ఎప్పటి నుంచో ఆశ ఉంది, తినాలి, ఇవన్నీ నాకు కావాలి, సంపాదించలేకపోతున్నాను తిండి అని. కానీ ఇప్పుడు దొరికేసరికి ఆ బాణానున్న చివరి నరం లాంటి పేగుని తినాలని, ఇవన్నీ దాచుకోవాలని అనుకుని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికిందంట. ఓకే, నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకున్నదంట. నక్క అక్కడికక్కడే మరణించిందంట. ఓ అదర్రా, సారీ. ఆ బాణానికి చివరిగా జంతువులు చంపడానికి చిన్న నరం లాంటిది కడతారు కదా, దానికి కొంచెం మాంసం ఉంటే అది తిందాం అనుకుని ఆ మాంసం నోట్లో తీసుకుంటుండగా అది తెగి ఆ బాణం కాస్త దానికి తగిలిందంట.
మరి అత్యాస పేరాసకపోతే మరి ఇలాగే ఉంటుంది, ఉంది పోతుంది, ప్రాణము పోతుంది. మరి మనం మాత్రం అలా ఉండొద్దు. చనిపోవడం సహజం, కానీ అది మన చేతులారా ఆశ వల్ల కొని తెచ్చుకోకూడదు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.